హాయ్ అండి, నేను మీ అరుణ. న్యూ రెసిపీ హల్వాతో మీ ముందుకు వచ్చానండి. ఈ హల్వా అంటే అందరము ఇష్టంగా తింటాము. మామూలుగా ప్రసాదాలు ఎక్కిస్తూ ఉంటాం కదా. మనకు తెలిసి సూజీ రవ్వతో చేస్తాము, లేదంటే కేసరి గోధుమ రవ్వతో కూడా హల్వా అనేది చేసుకుంటాం కదా. అలా కాకుండా నేను మీకు సమ్మర్లో ఈ హల్వా తింటే మనకు హెల్త్కి చాలా మంచిదండి. బూడిద గుమ్మడికాయతో చూపెడుతున్నాను. ఈ బూడిద గుమ్మడికాయను మొత్తము చెక్కు తీసేసి గింజలను కూడా తీసేసి లోపల తెల్లగా ఉండే భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో పట్టుకోవాలి. ఇలా పట్టిపెట్టిన దాన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ హీట్ అయ్యాక తగినంత నెయ్యి వేసుకొని ఇందులో ఫస్టే మనము డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కాజు, బాదము, కిస్మిస్, వాల్నట్ ఏవైనా తీసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ఉంది కదండి, మనం మిక్సీ పట్టుకున్నది, దీన్ని కప్పులతో కొలత కొలుసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పుల గుమ్మడికాయ గుజ్జు అనేది నాకు వచ్చింది. అదే నెయ్యిలో ఈ గుమ్మడికాయ గుజ్జును కూడా వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది మొత్తము ఎనికిపోవాలండి. ఇలా దగ్గరికి అయినప్పుడు మనం 2 కప్పుల గుమ్మడికాయ గుజ్జును తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పు వాడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలండి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ప్యాన్ కంటకుండా ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. పైనుంచి కొంచెము ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు మనము ప్యాన్ కంటకుండా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా హల్వా అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన హల్వా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నేను నెయ్యి అప్లై చేశాను. చేసిన తర్వాత మనము ఈ గుమ్మడికాయ హల్వాను ఇందులో వేసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసినట్టయితే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. గుమ్మడికాయ హల్వా సమ్మర్లో తింటే హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన గుమ్మడికాయ హల్వా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.